హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిసిలో రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి గాజులమచ్చుపూర్ చెరువు ఎండింగ్ పాయింట్లో ఉన్నాము. ఆల్రెడీ మనకి ముందు భాగం ఏదైతుందో ఆ ముందు భాగంలో మనకి ఇంతకు పట్టాలు వేసి పెట్టేసారు. అది క్లియర్ అయిపోయింది అక్కడికి. మళ్ళీ ఇక్కడ నుండి మనకు ప్రస్తుతానికి అయితే స్లీపర్స్ వేస్తారు. ఇక్కడ మాత్రం వ్యూ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఈ బ్రిడ్జ్ ఏమో మనకి ఇది రంగనాయ సార్ నుండి వచ్చే కాలువకు సంబంధించిన బ్రిడ్జ్ ఇది. ఓకే, ఇది ఎక్సలెంట్. ఇక్కడ మాత్రం సూపర్గా కనబడుతుంది. ఇక్కడ అయితే నాకు ఇంతకుముందుకు మీకు రెగ్యులర్గా ఒక డౌట్ రేజ్ చేసేవాడిని నేను. ఈ 3 ఉన్నాయి, 1, 2, 3 ఈ 3 ఉన్నాయి కదా. ఇళ్ళకెళ్ళి ట్రైన్ ఎండగా పోతుందా అని ఒక డౌట్ ఉండే ఇంతకుముందుకు అయితే నాకు. కానీ ఇప్పుడు క్లియర్ అయింది ఏంటి అని అంటే మిడిల్ దాంట్లోకి వెళ్ళి మనకు స్లీపర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ నుండి వర్క్ జరుపుకుంటూ వస్తుంది. మనం అక్కడికి వెళ్దాం. ఎక్కడి వరకు ఎంత వర్క్ అయింది అనేది కూడా చూద్దాం మనం ఈ ఇంట్లో. ఇది మధ్యలోకి వెళ్ళి పోతే మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఇది నాకైతే. ఇలాగ రాగానే చల్లగా వస్తుంది ఇలా. ఆహా, మహా అద్భుతం. అన్ని స్లీపర్స్ అయితే వేసి పెట్టేసారు ఇక్కడ. ఇలా సౌండ్ మాత్రం మరీ రీసౌండ్ వస్తుంది, అంటే లెవెల్ వస్తుంది. మ్యూజిక్ కూడా అలవాటు అయిపోతుంది అన్నట్టుంది నాకు. ఇక్కడైతే స్లీపర్స్ అయితే వేసేసారు. ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకైతే. పైన వర్క్ నడుస్తున్నట్టుంది. ఆ పైనకి మనకు సౌండ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ స్లీపర్స్ కూడా లెవెలింగ్ వేసేస్తారు. చాలా 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 వర్క్ అప్డేట్ అవుతూ ఉంది. ఓకే, అన్నీ స్లీపర్స్ అయితే వేసి పెట్టారు ఇక్కడ. అంటే వీటిలో పర్ఫెక్ట్ లెవెల్ సెట్ చేయలేదు. నాకు తెలిసి అక్కడి నుంచి లెవెలింగ్ చేసుకుంటూ పట్టాలు కూడా వేస్తున్నట్టున్నారు. ఓకే, ఈ బ్రిడ్జ్ల పైన వెళ్ళి చూస్తే మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది. హాయ్, कैसे ये ఓకే. ఆ పట్టాలు సైడ్లోకి వేసుకుంటూ వస్తారు. పట్టాలు వేస్తారు. వాళ్ళకి ఎప్పుడు గుర్తుపడుతూనే ఉంటారు నా బండి ఏమో అక్కడ లాస్ట్కి పెట్టిన, వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాం వాళ్ళు. ఆ పట్టా దీని మీకు ఎత్తున్నట్టున్నారు. పట్టాలని మళ్ళీ వీటిలో పైన తీసుకొస్తారు, స్లీపర్స్ పైన తీసుకొస్తారు. ఒక ఎండలు బాగానే కష్టపడుతారు వీళ్ళు. దాన్ని ఒక్కటి లేపుతారు, కొంచెం హైట్ లేపి ఇంకోటి దీనికి పెడుతున్నారు. అవి మొత్తం ఒకసారి రాకుండా కొంచెం టెక్నిక్ వాడి మళ్ళీ సైడ్ చేస్తారు. ట్రైన్ రైలు పట్టాలని తీసుకెళ్తుంది. మొత్తం కదా స్లీపర్స్ అయితే అక్కడి వరకు వేసారు. కొంత లెవెలింగ్ వేసుకుంటూ మళ్ళీ పైనకి వెళ్ళి పట్టాలు వేసుకుంటూ వస్తారు. ఇక్కడ సైడ్ డ్రైన్లు కట్టుకున్నారు. ఈ వాటర్ అన్నీ అటు వెళ్ళిపోతాయి, మన
జక్కపూడి దాటిన తర్వాత కప్పలకుంటా ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్తాయి. ఇంకా పైనకి వెళ్ళి వీడియో తీస్తే వస్తుండే అనిపిస్తుంది. చూస్తా, వీలుంటే తీస్తా పైనకి వెళ్ళి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా మన స్లీపర్స్ అనేవి అరేంజ్ చేస్తారట. అట పట్టాలు మన కాముడు సీనన్న అని మనకు రెగ్యులర్గా రైల్వేకి సంబంధించిన సమాచారం బాగా తెలుసు సీనన్నకి. ఆయన పెడతా ఉంటాడు, మెసేజ్ మన కామెంట్లు పెడతా ఉంటాడు. అంటే ఆయన చెప్తాడు మన పెద్దపల్లి సైడ్ ఏమో అంటే డైరెక్ట్ ఒక మన 500 మీటర్స్ మేర అంటే ఒకటే టాక్ ఇస్తారట. అది 500 మీటర్స్ మేర అంటే టాక్ ఆల్రెడీ ఇన్స్టలేషన్ అయి ఉన్నాయి, డైరెక్ట్ వచ్చి దింపేసి వెళ్తారట. అది ఏది వెహికల్ అయితే మనం దాన్ని ఎంబడే పోతున్నాం. ఇక్కడైతే దాదాపు లెవెలింగ్ కంప్లీట్ అయింది. అండ్ పట్టాలు కూడా వేస్తారు. ఇది అటు ముందు కూడా ఇంకా అప్డేట్ ఉన్నట్టుంది. ముందు కూడా మంచి అప్డేట్ ఉన్నట్టుంది. ముందు కూడా చూసుకుందాం. ఎక్సలెంట్గా కనబడడం అయితే. మీకు ఇది సౌండ్ ఎక్కువ కనబడుతుంది అనుకుంటా, నాకు తెలుసు. ఈ బ్రిడ్జ్ల పైనకి వెళ్ళి చూస్తే మాత్రం వ్యూ మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది. ఇక్కడ వ్యూ అయితే సూపర్ కనబడుతుంది. ఈ బ్రిడ్జ్కి చాలా దగ్గరలో ఉంటుంది. చాలా దగ్గరలో ఉంటుంది. మంచి వ్యూస్ ఉంటాయి. ముందుకి మనకు ట్రాక్ ఇన్స్టాలేషన్ జరుగుతుందా మరి ఎంతో చూడాలి. మనం కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకు కూడా మనకు ఒక అప్డేట్ ఉంటుంది. ముందుకు వెళ్దాం. ఇది చాలా డౌన్ ప్లేస్. ఇది చాలా అంటే చాలా డౌన్ ప్లేస్. ఇది దీన్ని నేను తర్వాతలో కూడా అంటే మనకు 3-4 డేస్ తర్వాత నేను మొత్తం ఎన్ని కిలోమీటర్లు అయింది అనేది మెజర్మెంట్ వేద్దాం అనుకుంటున్నాను. మనకి ఇక్కడి నుంచి పట్టాలి ఎన్ని కిలోమీటర్లు అని, ఏదంతా అనేది క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇక్కడ తెచ్చిన పట్టాలు వాళ్ళు ఇక్కడ దింపేస్తారు. అది చూసిన కొంచెం ఈ ఎండకి భలే కష్టపడుతున్నారు. ఎండ మాత్రం భలే కష్టపడు పాపం. కానీ మనకు వ్యూస్ మాత్రం రావట్లేదు ఎక్కువ. నాకు బాగా హీట్ అవుతుంది. ఫోన్ చాలా అంటే చాలా హీట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నీ. రోజు ఖచ్చితంగా ఒక వీడియో తెచ్చుకుంటూ వెళ్తూనే ఉంటాం. లైవ్ పెట్టాలని ఆలోచన కానీ నా నెట్ వస్తలేదు. కింద మాత్రం మనకి ఏమాత్రం కూడా నెట్ వస్తలేదు లైవ్ పెట్టడానికి. ఓకే, ముందు ఇంకా వర్క్ ఎట్లా ఉందో ముందుకెళ్ళి మనం చూసుకుందాం.